షిమి అనే వ్యక్తి దావీదుని ఎంతగానో శపిస్తూ ఉంటాడు. రాళ్ళు రువ్వుతూ విసురుతూ వెంటాడుతూ శపిస్తూ వస్తూ ఉంటాడు. దావీదు పక్కన ఉన్న వాళ్ళకి ఎంతో రోషం వస్తుంది, కోపం వస్తుంది. అతన్ని చంపాలని దావీదుని అడిగితే దావీదు అంటాడు, వద్దు, యెహోవా ఆజ్ఞాపించి ఉన్నాడు, శపించనివ్వండి అని సెలవిస్తాడు. దేవుడు దావీదుకున్న సహనమును చూశాడు. నీ జీవితంలో కూడా అనేక మంది రాళ్ళు లాంటి మాటలు విసురుతూ ఉన్నారేమో, నీ మీదకి ఎంతగానో నిన్ను గాయపరుస్తూ ఉన్నారేమో, నీవు తట్టుకోలేని స్థితిలో ఎవరి కర్మ వారిదేలే అని మౌనముగా ఉన్నావేమో. దేవుడు నీ మౌనాన్ని చూస్తూ ఉన్నాడు. నీవు మర్చిపోయినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. షిమీ జీవితంలో అతని ప్రాణానికి అతన్నే ఎలా ఉత్తరవాదిని చేశాడో అలాగే నీ మీదకి లేస్తున్న వారిని దేవుడు అలాగే చేయబోతూ ఉన్నాడు. నీవు ఆశ్రయించిన దేవుడు రోషము కలిగిన దేవుడు. నీవు మరచిపోయిన జ్ఞాపకం పెట్టుకొని న్యాయము తీర్చి నీ తల శత్రువుల మధ్యలో హెచ్చించబోతున్నాడు.